డామినోస్లో ఇది నేను ఎప్పుడు తినలేదురా. సిగ్గుండాలి రాడు అంత మాట అన్న తర్వాత. అయిపోయిందా? మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్. ఈరోజు గుడ్ మార్నింగ్ కాదు, ఎందుకంటే వ్లాగ్ స్టార్ట్ చేసేది రాత్రికి స్టార్ట్ చేస్తున్నాం. హాయ్ మాయా, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. పిల్లోడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. ఫ్రెండ్స్ బాగా చదువుకుంటున్నాను ఫ్రెండ్స్. స్కూల్ నుంచి వచ్చాకనే ఆడుకుంటున్నాను ఫ్రెండ్స్. స్కూల్ నుంచి వచ్చాక ఏం చేస్తారు? హోంవర్క్ రాస్తారు. ఆడుకుంటున్నావు నువ్వు? హోంవర్క్ ఆడుకున్నాక కొంచెం నీతో మాట్లాడాక అప్పుడు రాస్తాను. ఏదో సొల్లు చెప్తాడు. ఇది రిమోట్ ఏంటనుకుంటున్నారు? మనం ఈ బొడ్డోడి కోసం ఒకటి తీసుకొచ్చాం కదా. ఇది అయితే ఆ రోజు మనకు ఆర్డర్ రాలేదు కదా. ఆగరా, ఆ రోజు మనకు ఆర్డర్ రాలేదు కదా. మా ఓడు మొత్తం దీనికి పెద్ద పైలట్ అయిపోయాడు. వీడన్నీ చూపిస్తాడు, అది కొన్ని చూపిస్తాను చూడండి మీకు కూడా. స్టార్టర్ చిన్నోడా. ఓకే, ఫస్ట్ అది చెయ్యి, ఫ్లిప్ చెయ్యి. చూడండి, ఇది చూడండి ఇప్పుడు ఏం చేస్తుందో. ఓడి అమ్మ, మళ్ళీ లేదురా నీకు ఎక్స్ట్రాలు కాల్చి ఎలా వస్తుందో. ఫ్యాన్ ఇలా పెట్టి అలాగా ఫ్లిప్ అవుతుంది అనమాట. సూపర్. నెక్స్ట్ అది ఆ రౌండ్ కొట్టు. చూడండి ఇప్పుడు ఇలా దానికైతే తిరుగుతుంది. చూడండి, వీడికి రావట్లేదు. ఇదిగోండి, యాక్సిడెంట్ అయిపోతుంది. జాగ్రత్త, కిందకి వెళ్ళిపోతుంది. ఇలా తిప్పు. సూపర్. దానికైతే అక్కడక్కడ రౌండ్లు వేస్తుంది. ల్యాండ్ చేయి. ల్యాండ్ అయిపోతుంది. చూడండి, సూపర్. ఈ బుద్ధేదో చదువు మీద పెట్టుంటే ఈ పాటికి కనీసం లాస్ట్ నుంచి 3వ ర్యాంక్ అన్న వచ్చేదిరా. ఎలాగో ఫస్ట్ నుంచి రాదు కానీ నీకు పెట్టి అదేదో కాన్సన్ట్రేషను. ఎంతైనా బొడ్డోళ్ళు సేమ్. ఒకసారి ఆపరా గోళ. సేమ్ ఇంచుమించు ఇలాంటిదే, లేకపోతే ఇదే దొరికితే కింద ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. చాలామంది అడిగారు ఎక్కడ కొన్నామా అని చెప్పేసి. అక్కడే కొన్నాం, కానీ ఇక్కడ కూడా దొరకచ్చేమో. ఇంచుమించు ట్యాగ్ చేస్తాను, కావాలంటే కొనండి. చాలా బాగుంది, పిల్లలు బాగా ఆడుకుంటారు. కానీ స్కూల్లో ఉన్నప్పుడు ఒక డెప్ప పగలు కొట్టండి. ఇప్పుడు నేను కొడతాను నిన్ను. ఇది అవ్వగానే డెప్ప పగలు కొట్టేస్తాను. హోల్ ఇచ్చేసాడు. పదండి ఇప్పుడు బయటికి వెళ్దాం. ఇప్పుడే ఎస్ఆర్ఎంటీ వచ్చాము. బషీర్ బాయ్ కూడా వచ్చాడు. నమస్తే సార్ బషీర్ గారు. పొద్దు నుంచి అడ్రస్ లేరు. ఏం ఆఫీస్ సార్? నువ్వేనా చిన్న పిల్లోడు వెంటరా ఎక్కించడానికి? ఇంకా మంచి చూద్దాం, ఏదో ఒక మంచి దానికి వెళ్దాం. అంత పెద్ద ఎక్కకూడదు. నువ్వేమైనా పెద్దోడు ఏంట్రా? ఇది ఎక్కుతాడు అంటే ఏమైనా పెద్దోడా? 1+1 నేను ఐస్ క్రీమ్ తిన్నాం. పోయింది మాకు. చాలా జాతకుండా మా ఎస్ఆర్ఎంటీకి వచ్చాము అంటే మాకు తినకుండా మేము వెళ్ళాం. సరే రండి తిందాం అయితే. ఇదేనా? ఎంత ఇది? ఒకటిని 259. అంటే ఎవరికైనారా లేకపోతే యాప్ ఉన్నా వాడికి బాబు? మెక్డొనాల్డ్స్ యాప్ ఉన్నారా? నువ్వు ఇప్పుడు పొద్దున హైదరాబాద్ పైన అప్పుడే మళ్ళీ చాక్లెట్ లోపల వేరేరా. బాగుందిరా, చాలా బాగుంది. మెక్డొనాల్డ్స్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటే అందులో కూపన్ కోడ్లు అంట. అవి వాడితే అదే సింగిల్ అయితే ఎంత? 59. సింగిల్ 59. అదే 59 రెండు ఇచ్చేస్తాడా? ఓ సూపర్ కదా. చిన్న పిల్లోడు అనుకుంటున్నావా? మూతి నిందా ఏంటి అలా చేసేసుకున్నావు? కోరదు. ఇప్పుడు కూడా అదే అంటాను, చిన్న పిల్లోడు అనుకుంటున్నావా? మొగాని మూతంతా అంటించేసుకున్నావు రే. చాలా మీరు ఉన్నారు కాబట్టి ఊరుకున్నాను. చిన్న పిల్లోడే. ఏ క్లాస్లో నువ్వు? ఇప్పుడు ఏం చెప్పు? 7th క్లాస్. చిన్న పిల్లోడా? ఇక్కడ మిర్రర్ మేజ్ అని ఒకటి ఉంది, వెళ్దాం రా చిన్నోడు అందులోకి. చాలా అది చేసేస్తున్నావు పెర్ఫార్మెన్స్. అదేదో నీ వీడియోలో చేయొచ్చు కదరా.
బజీర్ వెళ్దామా? అబ్బా ఏం ఎక్స్ప్రెషన్ మారుస్తారా? ఏ ఎక్స్ప్రెషన్ కాదు, అనుకోలేదు కదా నా వైపు తిప్పుతామని. వెళ్దామా? వెళ్దాం. మీ నాన్న నాకు వేస్తాడు ఈ పెద్ద దద్దుర్లు. పద. ఎంతండి మనిషికి? 100. 3 సంవత్సరాల కన్నా చిన్నపిల్లలు ఫ్రీయా? వీడికి 3 సంవత్సరాలే. సరే ఒక వస్తారా మీరు? రారా? 3 టికెట్లు ఇవ్వండి. 5 మినిట్స్లో వచ్చేయాలా బయటికి? మేమైతే 3 మినిట్స్లో వచ్చేస్తామండి. డబ్బులు ఏమైనా వెనక్కిస్తారా త్వరగా వస్తే? లెట్స్ గో ఇన్సైడ్. చెప్పులు తీసేయాలంట, చాలా పెద్ద సెటప్. కింద కూడా ఉన్నాయిరా. ఓ ఇది ఇచ్చారన్నమాట, డైరెక్ట్ గుద్దుకోకుండా దీంతో చూసుకోండి. అది ఎంట్రన్స్ రా తెపాలం. పుష్టు ఓపెన్ ఉంది, ఓపెన్ చేద్దాం. రే రే అరే కనబడిపోతున్నాయి అద్దాలు. కానీ చూడండి ఎంత దూరం ఉందో, ఏదో స్ట్రైట్గా ఉన్నట్టే ఉందన్నమాట వెళ్ళిపోవడానికి. కానీ అక్కడ అద్దాలు ఉన్నాయి, అదే మ్యాజిక్. ఇక్కడ కూడా అద్దం లేదు. తెలిసిపోతుందిరా ఈజీగా. ఇదిగో తెలిసిపోతుంది. దేనికి టచ్ అవ్వకుండా ఎంతవరకు వెళ్తామో చూద్దాం. అరే ఇక్కడ ఎండరా, ఇక్కడితే ఎండ్. ఇటుందా? ఇటు ఎండే. తెలిసిపోద్దిరా ఇక్కడితే. ఇది ఎండ కాదు, ఏం లేదు. ఇది అక్కడ దాకా. రే ఏదిరా ఇక్కడేనా? ఎక్కడెక్కడ తిరగడమేనా? ఏంటి నో ఎంట్రీ అంటారు అది? కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. గుద్దుకున్నావా? ముక్కారా అయిపోవాలి గుద్దుతే. ఇలారా ఒకసారి ఇలారా చిన్నడా. ఎక్కడ రే తెపాలం ఇలారా. ఇది ఎందుకు ఇచ్చారనుకుంటున్నావు? ఎక్కడ మనం గ్లాసును ముట్టేసుకుంటే ఓపెన్ అయిపోద్దేమో అని ఇది ఇచ్చారా. బేసిక్గా నీకు ఎగ్జిట్ ఎక్కడ ఉంది అనుకుంటున్నావు? బషీర్ గడు చూపిస్తాడు చూడు. ఇదిగో అందుకే దాని నుంచి ఇక్కడ తిరుగుతున్నాం మనం. మా చిన్నోడు పిజ్జా తింటానంటే డామినోస్కి వచ్చాం. సార్ మీరు ఏం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇది మా మెనూ కార్డ్ సార్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. బిర్యానీ కావాలి. బిర్యానీలు ఇక్కడ ఉండవు సార్. ఏంది బిర్యానీలు ఇక్కడ ఉండవు సార్. సరిగ్గాను బిర్యానీని సరిగ్గాను. బిర్యానీలు ఇక్కడ బిర్యానీ కాదు బిర్యానీ. సారీ బిర్యానీలు ఇక్కడ ఉండవు సార్. మరి ఏముంటాయండి ఇక్కడ? పిజ్జాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ఈ పిజ్జాలు. బాబు ఎంత బరువు ఉంది ఏంటి ఇది? ఎంత బరువు ఉందేంటి? చీజ్ ఇలా కొట్టేసి ఉంటారు. పెట్టి అక్కడ ఓపెన్ చేసి చూద్దాం. 2 పిజ్జాలు చెప్పాము. ఫస్ట్ ఎదురా చిన్నడా? ఇదా? ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేద్దాం. అయితే చెప్పింది మాత్రం ఎప్పుడైనాలే. నువ్వు చెప్పింది ఎందుకే నాలరా? అంతే. ఓపెన్ చేద్దాం. ఓడి అమ్మ, నాన్ వెజ్ సుప్రీం అంట. చిత కొట్టేశారు పిజ్జా. ఓపెన్ చేద్దాం. ఇది లేపుదాం. ఓరి ఎంత సాగిందో చూడండి. చీజు వేడిగా ఉంది. తినరా చిన్నడు. ఇలా వేడిగానే తినాలి. చల్లగా అయితే పిజ్జా బాగోదు. ఫస్ట్ ఒక ముక్క తినేసి తర్వాత దాని మీద ఎన్ని వేద్దాం. తిరిపోయిందిరా టేస్ట్. అయినా డామినోస్ పిజ్జా వేరే లెవెల్. సూపర్. దీని మీద మొత్తం పైనుంచి ఎలా పడాలి. సూపర్. తర్వాత ఆరిగానో ఇది కూడా అలా పైన వేసి అప్పుడు తింటే ఇంకా అదిరిపోద్ది టేస్ట్. తినరా ఎన్ని చెల్లేసి గత్తనంతా ఏం లేకుండా తిందాం అనుకున్నాను రా బాబు. ఇంకోటి చెప్పుకైతే వెళ్ళి. మరి ఇంకెవడ ఏం చేస్తారు? దాని మించి ఇంకా ఆప్షన్ ఏముంది చెప్పండి. అడగడం ఏం లేదు, ఇంకేసేయడమే. ఇద్దరు తిరిపోయింది టేస్ట్. 3 రకాల చికెన్ ఉంది ఇందులో. ఇదొకటి 3 టైప్స్ ఆఫ్ చికెన్ ఉంది. నెక్స్ట్ పిజ్జా స్పైసీ డబల్ చికెన్. ఓడి అమ్మ, ఇందులో కూడా చీజ్ అదిరిపోయింది. ఇదో ఓపెన్ చేయరా చిన్నడా. నోట్లో ఉండు లాగా తిని ఎలా ఉంది? నువ్వు చేయలేరా? బాగోపోతే నువ్వు తినడం మానేద్దామని కదా. బాగుంది. కాకపోతే దీనికన్నా అదే బాగుంది. ఇది ఫుల్ చీజ్ ఉంది, అది మాత్రం చాలా బాగుంది. డామినోస్లో ఇది నేను ఎప్పుడూ తినలేదురా. డొమినోస్ స్పెషాలిటీ చికెన్. ఓ వింగ్స్ తినరా చిన్నడా. డామినోస్లో వింగ్స్ కూడా దొరుకుతుందని నాకు ఈరోజే తెలుసు.
అది కూడా స్కిన్తో రా, స్కిన్లెస్ కూడా కాదు. గార్లిక్ కదా. బాగానే ఉందిరా, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అబ్బాయి స్పైసీగా ఉంది. ఎక్కడ తీసుకొచ్చావు? ప్యారెట్ సిస్టర్స్ అని మా కిరణ్ ఫ్రెండ్ మస్కా బన్ పెట్టుకున్నారు. ఆల్రెడీ చిన్నోడు వీడియో తీస్తున్నాడు. మస్కా బన్ను చూద్దాం టేస్ట్. ఎక్కడ ఇది అడ్రస్ ఏమొస్తుంది? జేఎన్టీయూ బ్యాక్ సైడ్. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చిన్నాడు కానీ ఇలాగ చిన్న చిన్న టేబుల్ కింద పెట్టుకుని పాపం ఇద్దరు ఆడవాళ్ళు కష్టపడుతున్నారు. కుదిరితే ఎంకరేజ్ చేయాలి మనలాంటి వాళ్ళు. మధ్యలో చూద్దాం వచ్చిందో టేస్ట్ చూద్దాం. వీడైతే ఏకంగా మా బషీర్ గారు నీలోఫర్తో పోల్చేశాడు. నీలోఫర్ కన్నా బెస్ట్ అన్నాడు. టీయా? టీ ఏంటి ఇక టీ దొరకదుగా. మరి బన్ను కూడా చాక్లెట్. ఇదేంటండి ఇది? మస్కా. ఏమేమి ఉంటాయండి మన దగ్గర? అయిపోయిందా? బన్సా? ఓకే ఓకే ఓకే. చాక్లెట్ ఏముంటాయి మన దగ్గర? మస్కా, నుటెల్లా, గులాబ్ జామున్ 3 ఉంటాయి. ఓకే. సాటర్డే సండే చికెన్ మీట్ బాల్స్. తెలుసా మీట్ బాల్స్? బన్. బన్ కూడా ఉందా? అంటే బన్ మధ్యలో పెడతారా అవి? బర్గరా? ఏం డబ్బులు కూడా ఇందులో ఏంటి? బన్స్తో పాటు డబ్బులు కూడా అమ్ముతారు. టేస్ట్ చేద్దాం. పడిపోతారా? నిజంగా చాలా బాగుంది. కానీ అంటే అరే ఇలా కదా, దీని గురించి కంపేర్ చేయలేదు నేను. మస్కా బన్ గురించి కంపేర్ చేయలేదు, నేను టీ గురించి కంపేర్ చేస్తాను. అక్కడ బన్ను వేరు, ఇక్కడ బన్ను వేరు, కానీ పీక్స్ ఉందిరా టేస్ట్. చాలా బాగుందిరా. చాక్లెట్ ఆ లోపల మస్కా హైలైట్ చేస్తుందిరా అసలు. లోపల వేరే లెవెల్ ఉందిరా. చూడది వీడింది. ఎప్పుడు ఇస్తామో ఎప్పుడు తిందామని చూస్తాడు. ఇచ్చేయడానికి ముందు అడిగి ఇచ్చాయి. సిగ్గుండాలి రాడు అంత మాడిన తర్వాత. వెయ్యకులే తినే. ఇంకెక్కువ నొక్కో, ఇంకా రాదు, వెనక నుంచి వచ్చేస్తుంది. ఇందాక డబ్బా ఓపెన్ చేస్తే బన్స్ తక్కువ ఉన్నాయని ఇప్పుడు బన్స్ నింపారండి. సూపర్ అండి, నైస్ అండి, వెరీ గుడ్. ఇప్పుడు బాగుంది. చెప్పేసాం బన్స్ బాగున్నాయి. టీలో ముంచుకుంటే ఇంకా బాగుంటాయి. చదువుకుంటున్నాడు మా పెద్ద బిడ్డ, బంగారు బిడ్డ. ఆడు తమ్ముడేమో ఎదవా రోడ్ల మీద తిరిగాడు చూడండి. అన్నయ్య చూడండి శుభ్రంగా 10th క్లాస్ కదా పాపం చదువుకుంటాడు. నేను డౌట్లు ఉంటే అడగరా నన్ను. బయాలజీ అయితే బాగా వచ్చింది నాకు. ఏ సబ్జెక్ట్ చదువుతున్నాను? క్రికెట్ కావాల్సిన ఈ టైంకి పాపం మా వాడు క్రికెట్కి వెళ్ళేవాడు. తప్పదురా, ఈ 2 నెలలు కష్టపడు, ఇంకా అదే పని మీద ఉందో కానీ. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. అందుకని ఈవినింగ్ బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి అలా జరిగింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.